అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు శుక్రవారము పోలిపాడ్యమి. మా ఇంట్లో పూజా విధానం ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే మనము ప్రతిరోజు వేసుకునే శుక్రవారము కానీ ఎవ్రీడే వేసుకునే ముగ్గుబండ ఈరోజు పోలిపాడ్యమి కదా, అందుకే నేను ఇంకా బయట పెట్టేసుకున్నా. ఇక్కడే చిన్న ముగ్గు వేసుకుంటున్నాను. ఇంకా తులసమ్మ ముందు నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా అలాగే మనము గడపల్ని మాత్రం కంపల్సరీ పూజించుకోవాలి. మనమైతే ఏ పూజ చేసుకున్నా ముందుగా గడప లక్ష్మి అంటే గడపని పూజించుకోవాలి. నిండుగా పూజించిన తర్వాత అలాగే మనము పూలు పెట్టుకోవాలి. ఇంకా మన ఈ పూజ వచ్చేసి కార్తీక దామోదరుని పూజ. ఇలా మనకి ఇంకా అంతా అయిపోయింది. మన ఈ తులసమ్మని చూడండి, మా ఇంటి తులసమ్మ. అలాగే ఇక్కడ మనం అష్టదళ పద్మం వేసుకున్నాము. ఇంకా వచ్చేసి ఉసిరి దీపాలు, తాంబూలము, మన ఈ టబ్బు పైన శంకు చక్రము, గోవింద నామాలు. అలాగే అమ్మవారు ఉంటారు కాబట్టి కళ్యాణ తిలకము, అమ్మవారికి అది, అయ్యవారికి ఇది. మన ఈ కార్తీక మాస పూజ, తులసమ్మ పూజ సంపూర్ణం. మా ఇంటి తులసమ్మ. జలదీపాల కోసం కొంచెం పసుపు, అలాగే కొంచెం కుంకుమ, కొద్దిగా అక్షంతలు ఇలా వేసుకొని మనం దేంట్లో అయితే వదలాలనుకుంటున్నామో అది పెట్టేసుకోవాలి. ఇంకా టబ్బు పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవడమే. మనం ఇప్పుడు జలదీపాలు వదులుకునే టబ్లో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొన్ని అక్షంతలు, ఇంకా కొన్ని పూలు. మనం ఇంకా జలదీపాల కోసము అరటి డొప్పల్ని కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి మనం పువ్వొత్తులు పెట్టుకోవడమే. అలాగే ఈ డొప్పలు వచ్చేసి నేను లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చా. అమ్మ పెద్దమ్మ పంపించారు. పర్వాలేదు, ఇట్లున్నా నడుస్తాయి. అరటి డొప్ప అయితే చాలు మనకి. మార్కెట్లో తెచ్చుకున్న ఇంతకన్నా ఇదిగా ఉంటాయి. ఏం చేస్తాం, తప్పదు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత కొన్ని అక్షంతలు, మనకి ఏ పూజ చేసినా మెయిన్ ఉండాల్సింది అక్షంతలే. ఇంకా మనం ఒక దాంట్లో వచ్చేసి 33 పువ్వొత్తులు శ్రద్ధగా లెక్క పెట్టుకుంటూ అమర్చుకోవాలి. ఇంకా అలాగే ఇంకొక దాంట్లో వచ్చేసి మన కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని పువ్వొత్తులు అన్నమాట. ఒకటి మాత్రం కార్తీక దామోదరునికి. చీకటి పోకముందే మనం ఈ జలదీపాల్ని వదులుకోవాలి. అంటే తెల్లవారుజామున. 33 బత్తులు అయితే రెడీగా వెలిగించుకున్నాను. ఇప్పుడు ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః. నామాలతో పెట్టుకున్న 11 ఉసిరికాయలు. ఇవి 11 ఉన్నాయో 15 ఉన్నాయో నేనైతే సరిగ్గా కౌంట్ చేయలేదు, ఎందుకంటే మనకి కౌంటింగ్ ఉండదు కదా ఈ పూజలలో. మనము ఉసిరి దీపాలు వెలిగించుకోవాలి. అలాగే ఒక దప్పలో 11 దీపాలు
అలాగే 33 దీపాలు. ఓం కార్తీక దామోదరాయ నమః అనే మంత్రంతో మనం దీపాలని వదులుకున్న తర్వాత, మన ఉసిరికాయ దీపం పెట్టుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చుకోవాలి. అలాగే ఇంకా నైవేద్యంగా బెల్లం పెట్టుకోవాలి. బెల్లం కానీ, చక్కెర గానీ, ఏదైనా పండు గానీ అలా పెట్టుకున్న తర్వాత ఇంకా మన పూజ కంప్లీట్ అయిపోయినట్టే. ఓం కార్తీక దామోదరాయ నమః. మన ఇంట్లో దీపారాధన మనం ఇంట్లో కూడా ఉసిరి దీపాలు పెట్టుకున్నాము. అందుబాటులో ఉంటే ఓకే, లేదంటే లేదు. కానీ కంపల్సరీ అనైతే ఏం కాదు. ఇంకా ఇంట్లో కూడా నేను తాంబూలం పెట్టుకున్నాను. ఈరోజు ముగ్గేసుకునే బండ బయట పెట్టుకున్నందుకు గట్టు పైనే నేను జాజితో వేసుకున్నా. ఇది ఇంకా వైట్ కదా, ముగ్గు కనిపించదు అనేసి. నామాలతో ఉసిరికాయ దీపము, ప్రసాదం వచ్చేసి బెల్లం ముక్క. పరమాన్నం చేద్దాం అనుకున్నా కానీ టైం సరిపోలేదు. ఎంత ఎర్లీగా లేచినా మనకి ఇంకా అదే టైం అవుతుంది. నేటి ఈ రోజుతో కార్తీక మాసం ముగియనుంది. అలాగే ఈ పోలిపాడ్యమి వ్రత కథ విన్న తర్వాత మనము దగ్గరున్న అక్షంతల్ని తలపై వేసుకుంటే మన ఈ కార్తీక మాస పూజ ఫలితం మనకి దక్కుతుంది. అలాగే మన ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. తీసుకోవాలంటే కంపల్సరీ నియమం ఏమి కాదు, తీసుకుంటే మంచిది. పెద్దల ఆశీర్వాదం ఉంటేనే కదా మనకి ఏదైనా సంపూర్ణమయ్యేది. ఇంటి దేవుడు ఎలానో, ఇంటి దేవుడు అంటే మన ఇంట్లో మనం పూజించే భగవంతుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టదైవం ఉంటుంది కదా! అలాగే అవన్నీ స్మరించుకున్న తర్వాత మన ఇంట్లో హస్బెండ్ గాని, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంకా మన కార్తీక మాసం పూజలు పరిపూర్ణమైనట్లే. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదొచ్చేసి మా బిల్వ చెట్టు. ఈ బిల్వ చెట్టుకైతే నేను ప్రతిరోజు దీపం పెట్టుకునేదాన్ని. ఈరోజు ఉసిరి దీపము, అలాగే బెల్లం నైవేద్యన. ఇంకా ఈ రోజుతో అయితే ఈ పూజ సంపూర్ణం అయిపోతది. ఇదొచ్చేసి మా ఉసిరి చెట్టు. మా ఉసిరి చెట్టు ముందు సేమ్ అలాగే 2 ఉసిరి దీపాలు, అలాగే దీపము, నివేదన వచ్చేసి బెల్లం ముక్క. ఇదైతే పెట్టి 1 మంత్ అవుతుందంతే. ఇప్పుడు ఈ సీజన్‌లో ఎదగదంట. ఫిబ్రవరి ఆ టైంలో చెట్టు బాగా ఎదుగుతుందంట. హారతి గుణరావమ్మ శ్రీ తులసి మాత, మనసారా పూజింతు మా తులసి మాత. హారతి గుణరావమ్మ శ్రీ తులసి మాత, మనసారా పూజింతు మా తులసి మాత. లక్ష్మీ పార్వతి నీవు సరస్వతివి నీవమ్మ, లక్ష్మీ పార్వతి నీవు సరస్వతివి నీవమ్మ. ఆది పరాశక్తివి నీవే మాయమ్మ, నీవే మాయమ్మ. భువిలో నా భక్తులను కోర్కెలు తీర్చుటకై బృందావనిగా నీవు వెలసినావు మాయమ్మ, బృందావనిలో నీవు వెలసినావు మాయమ్మ. హారతి గుణరావమ్మ శ్రీ తులసి మాత, మనసారా పూజింతు నీవే మా తులసి మాత. మనసారా పూజింతు నువ్వే మా తులసి మాత. హారతి గుణరావమ్మ శ్రీ తులసి మాత, మనసారా పూజింతు మా తులసి మాత, మా తులసి మాత. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.